కనుక సర్వజగత్తు తనలో లీనం చేసుకున్నవాడు, లీనమై ఉన్నవాడెవడో వాడు శివుడు. పగి లింగం అనేది ఏ ఆకారం లేని శివుని తెలియజేస్తుంది, అన్ని ఆకారాలకు మూలమని తెలియజేస్తుంది. ఇక్కడ అది లింగ శబ్దంకి ఇంత దివ్యమైన అర్థం ఉంది. లింగం అంటే సాధారణంగా సాహిత్యపరమైన అర్థం గుర్తు. లింగం అంటే గుర్తు. ఉదాహరణకి ఒక శివాలయంలో శివలింగం చూసాం, రాయి. అది లింగం అని పేరు ఎందుకు పెట్టామంటే ఇది మీకు శివుణ్ణి గుర్తు చేస్తుంది ఇక్కడ. అలాగే ఏ విగ్రహానికి కూడా లింగం అనే పేరుందండి శాస్త్రంలో. మనకి రోజుల్లో తెలియట్లేదు కానీ ఆదిశంకరులు అయితే పండరీపురం వెళ్ళి పాండురంగణ్ణి చూస్తూ పరబ్రహ్మలింగం భజే పాండురంగం అన్నాడు. ఆయన పాండురంగుణ్ణి లింగడని ఎందుకు అన్నాడయ్యా అంటే పరబ్రహ్మ లింగం భజే పాండురంగం, పరబ్రహ్మని గుర్తు చేస్తున్నాడు గనక ఆ విగ్రహాన్ని లింగం అన్నారు. కనుక దాన్ని మనం లింగం అంటున్నాం. అలాగే ఇక్కడ పంచాయతీని పూర్తి చేసుకుని పెద్దవాళ్ళు ఉంటారు. సాలగ్రామం ఉంటుంది. సాలగ్రామానికి కన్ను ముక్కు చెవి ఉండవు, కానీ విష్ణు అది విష్ణులింగం. అది అలాగే ఎర్రని శిల ఉంటుంది, గణపతి లింగం. అది అంటే నీ పరమాత్మను గుర్తు చేస్తున్న విగ్రహాన్ని కూడా లింగం అంటారు ఇక్కడ. ఇలా ఆలోచిస్తే ప్రపంచం కూడా లింగమే. మీరు ఇంతదాకా వచ్చారు కనుక కొంచెం పట్టుకోండి. ప్రపంచాన్ని లింగం అంటాను, మీరు ఒప్పుకుంటారా లేదా? లింగం అంటే ఏం చెప్పాను? గుర్తు చెయ్యనిది అని అర్థం. ప్రపంచం పరమాత్మను గుర్తు చేస్తుందా లేదా? ఒక బిల్డింగ్ చూశారు, అద్భుతంగా ఉంది, అబ్బా ఎవడు కట్టాడ్రా బాబు అనిపిస్తుందా లేదు ఇక్కడ? అలాగే ఎంత విశ్వం చూసినప్పుడు అబ్బా ఎవడు నడుపుతున్నాడో ఈ విశ్వం నీకు విశ్వేశ్వరుని గుర్తు చేస్తోందా లేదా? కనుక విశ్వమే విశ్వేశ్వర లింగము, ఇది తెలుసుకో ఇక్కడ అన్నాడు. ఇక్కడ కనుక విశ్వాన్ని విశ్వేశ్వర లింగంగా చూడాలి. ఇది పరమాత్మను గుర్తు చేస్తుంది. లింగ శబ్దం ఎంత గొప్పది గనకనే ఇది మనం అర్థం చేసుకుంటే ఇంత జ్ఞానం పొందడం కోసం మనం పరమేశ్వరుని ఆరాధన చేస్తేనే కానీ తెలియదండి. ఇప్పుడు నేను చెప్పాను కనుక మీ అందరికీ తెలిసిపోయింది అనుకుంటే నేను మీరు కూడా పప్పులో కాలేసినట్టే. అంత తేలిగ్గా తెలియదు. తెలియడం మళ్ళీ రెండు రకాలు. విన్నప్పుడు అర్థమైనట్టు అనిపించడం, అది ఒక తెలియడం. కానీ అర్థమైంది అనుభవంగా రావడం, అసలు అది తెలియాలండి ఇక్కడ.